హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు స్కూల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అన్నమాట. సో పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, ఈరోజు ఇంకా వాళ్ళ కోసం వంట చేసేస్తున్నాం. నేను హరిగారు ఇద్దరం కూడా ఫాస్టింగ్ కాబట్టి ఫ్రైడే వాళ్ళకే వంట అనేది చేస్తున్నాం. అయితే ముందే పిల్లలు బెండకాయ కర్రీ చేయమని చెప్పారు. వాళ్ళకి నేను చేసే బెండకాయ కూర చాలా చాలా ఇష్టం అండి. మీరు కూడా చూడండి, నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ హరి ఏమో అన్ని చాప్ చేసి ఇచ్చారు. నేను ఈలోపు అన్ని కడుక్కొని బయట ముగ్గు పెట్టేసుకుని ఇవన్నీ పనులు ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఈయన అన్ని చాప్ చేసేస్తారనమాట. నేను వచ్చి ఇంకా వంట చేయాలి. ఇక్కడ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి తర్వాత కరివేపాకు వేసి తర్వాత టమాటా కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాను. పక్కన వచ్చేసి బ్రెడ్ వచ్చేసి టోస్టింగ్ చేస్తున్నాను. బ్రెడ్ టోస్టర్ ఉంది, బట్ పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం అన్నమాట. దాంట్లో కొంచెం డ్రైగా వస్తుంది, అంటే బాగా ఫ్రై అయిపోతుంది దాంట్లో, అందుకోసం అని చెప్పి ఇష్టపడరు. అందుకే ఇక్కడ కొంచెం గీ వేసి ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ టమాటా బాగా మగ్గిన తర్వాత ఈ మనం ముందుగానే చాప్ చేసుకున్నాం కదా బెండకాయలు, వీటిని వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలామంది అంటారు ఇలా బెండకాయలు వేస్తే జిగురుగా ఉంటుంది కదా అని. ఇలా చేస్తే అస్సలు ఉండదు. ఉట్టి బెండకాయలనే మనం ఫ్రై చేస్తే జిగురుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే బెండకాయలు వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. హైలో పెడితే జిగురు అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 10 to 15 minutes దాన్ని లీవ్ చేసామనుకోండి, చక్కగా ఫ్రై అయిపోతాయి, అంత జిగురుగా కూడా ఉండదు. ఓకే, ఇంతలోపు వచ్చేసి పిల్లలకి నేను బ్రెడ్కి న్యూటెల్లా వేసి ఇచ్చేసాను, తినేస్తారు చక్కగా. ఇంకేమో ఫ్రూట్స్ పెట్టేసేయాలి, అలాగే లంచ్ బాక్స్ పెట్టాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి ఇంకా అంటే ఒక్కోసారి చేస్తారు ఒక్కోసారి చేయరు, కానీ ఏదో ఒకటి తినే వెళ్తారన్నమాట. ఎంప్టీ స్టమక్స్ అయితే పంపను. ఫస్ట్ డే మాత్రమే వెళ్ళింది లవ్లీ అలా. నెక్స్ట్ ఇంక ఇక్కడ వాటర్ మెలన్ కట్ చేసేసి వాటర్ మెలన్ పెట్టేసేయాలి స్నాక్కి, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంట్లో తింటారు కాబట్టి ఇంకా ఫ్రూటే తింటారు అక్కడ. నెక్స్ట్ ఇంకా లంచ్కి లంచ్ బాక్స్ పెట్టేసేయాలి. అలాగే లక్కీకి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టేస్తాను అన్నమాట. సో ఈ బాక్స్ ప్రిపరేషన్స్ అన్నీ పెట్టేయాలి. ఈ సీడ్స్ లేకుండా పెడతాను. మార్నింగ్ రొటీన్ చూడండి ఇప్పుడు. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వ్లాగ్ అనేది నేను మళ్ళీ పెడతాను అన్నమాట, ఎందుకంటే చాలా లెంతీ వీడియో తీశాను కాబట్టి. ఒక 2 hours వీడియో తీశాను, అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ రొటీన్, ఫ్రైడే మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేసేస్తాను. మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనేది మళ్ళీ సపరేట్ వ్లాగ్ అనేది పెడతాను అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా బెండకాయ ఎంత మంచిగా మగ్గిందో. మీరు గమనిస్తే అక్కడ కొంచెం కూడా జిగురు అనేది మనకు ఉండదండి. సో బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఇలా ఈ టిప్ యూస్ చేసుకోండి. హైలో పెట్టేస్తాం మనం హడావిడికి, అందుకని అలా జిగురుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో నెల్లూరు కారం యాడ్ చేశాను. అలాగే ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను, దాన్ని వేసేసి ఇంకా కలిపేసుకొని ఇంక ఏ మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది వేయనన్నమాట. సో ఇంకా బాక్స్ కలిపి పెట్టేసి ఇంకా పిల్లల్ని పంపించేశాను. నెక్స్ట్ ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి వచ్చాను. ఇది వచ్చేసి హైడెక్సెల్ అండి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి షాపింగ్ చేసుకోండి. హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అన్నమాట. ఇది మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, క్లీన్ వాష్ ఉంటుంది. ఇది మనకు 5 liter క్యాన్ అన్నమాట. సో ఇది మనకి ఏంటంటే చాలా చాలా వాష్లకు వస్తుంది. మురికి అయితే చాలా తొందరగా పోతుంది. చూసారు కదా బెడ్షీట్లో నుంచి మురికి ఎంత వచ్చిందో, అలాగే నురుగు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కింద డిస్క్రిప్షన్ చెక్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఇంకా బెడ్షీట్స్ అయిపోయాయి, వీటిని పైన ఎత్తిపోయి ఆరేసేయాలి. అండ్ ఇక్కడ చూసారు కదా మల్లె చెట్టుకి మల్లె మొగ్గులు కొన్ని కొన్ని వస్తున్నాయి అన్నమాట. పైన ఉంది కాబట్టి ఇంకా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న కుండీల్లో మొక్కలకేమో చాలా మంచిగా వచ్చాయి పువ్వులన్నీ కూడా. అలాగే ఇక్కడ వాటర్ మెలన్ ఉంది కదా, సో దానికి కొంచెం కాయ పెద్దగా అయింది. ఇది నాకు తెలిసి అంత పెద్దదిగా అవ్వదులేండి, చచ్చిపోతుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి బట్టలు వేసేసి కిందకు వచ్చేలోప హరి చూడండి ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటారు. వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా అంటే మళ్ళీ అలా కుదరదు అన్నమాట. ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తా కూర్చుంటాడు అట్లా. సో ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. అండ్ ఇంకా ఇక్కడ బట్టలు ఆరేసాం కదా, అందులోనూ మెయిన్గా బెడ్షీట్స్ వేసాం కాబట్టి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నానండి, వర్షం ఎక్కడ పడుతుందో అని. ఈ సీజన్ అంతా అంతే కదా, మనకు ఎప్పుడు వర్షం పడిపోతుందో మనకు తెలియదు, టక్టకా పడిపోతుంది. సో అలా మొత్తం అంతా కూడా ఇల్లంతా మాపింగ్ అనేది చేశాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ ఒకటి క్లీన్ చేస్తే ఇంక నేను చక్కగా వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. సో ఈ కిచెన్ అయితే పైన స్టిక్కర్ చాలామంది అడిగారు పైకి వేశారని చెప్పి. అయితే విండోకి ఇక్కడ చిమ్నీ ఉంది కదండి, ఆ ఆయిల్ అనేది నెట్కి కొట్టేస్తుంది అన్నమాట. సో అలా కొట్టకుండా దాన్ని చాలా కష్టపడి క్లీన్ చేశాను, అందుకోసం అని చెప్పి అది కవర్ చేయడానికి అక్కడ వేశాను స్టిక్కర్ని. ఇప్పుడైతే ఈజీగా మనం ఈజీ క్లీన్ ఉంటుంది, అందుకోసం అని చెప్పి. ఆల్రెడీ ఇంకొక విండో ఉంది కాబట్టి
మనకు దాని నుండి వెంటిలేషన్ అనేది వస్తుంది. సో, కిచెన్ మొత్తానికి ఇలా సర్దేశాను చూడండి. అండ్ ఇక్కడేంటంటే లవ్లీ పెయింటింగ్ వేసింది కదా! ఈ క్యాన్వాస్ బోర్డ్ మీద. సో, ఇది ఎప్పుడూ పడిపోతానే ఉంటుంది. స్విచ్ బోర్డ్ మీద పెట్టాను కాబట్టి. అలాగే చిన్న చేంజ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కిచెన్‌లో. సో, అది మీరు చూస్తూనే ఉండండి. అయితే ఇక్కడ దీనికి అంటే 2 సైడ్స్‌కి ఉండే టేప్ ఉంటది కదా! సో, దాన్ని పెట్టి స్టిక్ చేశానన్నమాట. అంటే మా ఓన్ హౌసే కాబట్టి. సో, నా కూతురు అంత ఇష్టంగా వేసిన దాన్ని ఎందుకు ఊరికే పడేస్తా ఉండాలి. వాటర్ పడితే మళ్ళీ పాడైపోతుంది కదా! సో, తను ఫీల్ అవుతుంది. అందుకోసం అని చెప్పి ఇంకా అతికిచ్చేసాను గోడకి అయితేమని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ స్క్రూస్ చూసారా? ఇవేంటంటే మనం మన ఇంట్లో ఎక్కువ మేకులు కొట్టకూడదు అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఇవి కూడా అమెజాన్‌లోనే తీసుకున్నాను. దీన్ని పెట్టేస్తే మనం ఎంత బరువైనా ఇది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అంటే పడిపోవట్లేదు. నెక్స్ట్ పెట్టేసి కొంచెం చిన్నగా అలా చేంజెస్ అనేటివి చేశాను. తర్వాత క్లియర్‌గా మీకు లాస్ట్‌లో చూపిస్తాను. చూసేసేయండి. ఇంటి పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇప్పుడే చక్కగా శారీ కట్టేసుకున్నాను స్నానం అవి చేసేసి. ఫ్రైడే కాబట్టి ఇంకా ప్రే చేసేసుకొని కొంతసేపు రిలాక్స్ అయితే ఇంకా పిల్లలు వస్తారన్నమాట. అప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టాలి. అలాగే బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను. సో, హరి అయితే చక్కగా స్నానం అవి చేసుకొని వెళ్ళి ఏదో వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తున్నారన్నమాట నెట్‌ఫ్లిక్స్‌లో. టోనర్ అండి ఇది. ప్లమ్ టోనరు. డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా ఒక కాటన్ ప్యాడ్ మీదైనా సరే వేసుకొని ఇలా డాన్స్ చేసుకోవచ్చు. మనం ఏ ఫేస్‌కి పెడతామో అది కంపల్సరీగా నెక్‌కి కూడా పెట్టుకోవాలి. టోనర్ అయిపోయాక ఇంక మాయిశ్చరైజర్. అంతకుమించి ఇంకేం పెట్టుకోనండి. బట్ లిప్‌స్టిక్ వేసుకుంటా కాబట్టి మేకప్ వేసుకున్నట్టు ఉంటది అంతే. మెహందీ మరీ నల్లగా అయింది గదా! ఊరికే ఖాళీగా ఉండలేక మూవీ చూస్తా పెట్టుకున్నా అలాగా. బట్ చాలా అంటే చాలా నల్లగా అయింది. నా బాడీ ఓవర్ హీట్ అన్నమాట. అలాగే అందరూ అన్నట్టు మంచి మొగుడు. మంచి మొగుడొస్తే గోరింటాకు ఎర్రగా పండుతారని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఒకసారి నాకు సరిగ్గా పండకపోయేసరికి ఫుల్ ఏడుపు నేను. అంతే. ఇంకేమి పెట్టనంతే. స్ట్రెయిట్నింగ్ చేయించినప్పుడేమో అస్సల చిక్కుండదు. ఇప్పుడేమో చిక్కొస్తుందనమాట. నా నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది కదా!
హలో షార్ట్ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇంకా ఎంత జుట్టు రావాలి? యాక్చువల్లీ మేమిద్దరం షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నామండి. అమూల్య హరి తెలుగు బ్లాగ్స్ ఉంది కదా, దాంట్లో పెడదాం అని చెప్పి. హెయిర్ వస్తే స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఇంకా ఎంత హెయిర్ కావాలి నీకు చెప్పు? వెళ్ళిపోతున్నావు ఏంటి అలాగా? కిచెన్లో చిన్న చేంజ్ చేశానండి. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? ఇదేదో సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది, కెమెరా సరిగ్గా రావట్లేదు, క్వాలిటీగా లేవు వీడియోస్, నాకే అర్థమవుతుంది. సో ఇలా చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇది పెట్టాను వాటర్ ప్యూరిఫైయర్ పక్కనే. ఇంకా గ్లాస్ పెట్టుకోవడానికి కిందకి వంగాల్సి వస్తుంది అన్నమాట. ఇంతకు ముందైతే ఇక్కడ కూలర్ ఉండేది కాబట్టి దానిపైన పెట్టేది. సో అందుకోసం అని చెప్పి ప్లాన్ చేసుకొని ఇది తీసుకున్నాము. ఇవి చిన్నగా వస్తాయేమో అని 2 ఆర్డర్ చేశాను, ఇక్కడే పెడదామని చెప్పి. ఒక దాంట్లో గ్లాస్ పెట్టి ఇంకొక దాంట్లో ఏదన్నా ఒకటి ఫ్లవర్ పాట్ కానీ లేకపోతే ట్రీ కానీ ఆర్టిఫిషియల్ది పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇవి చాలా పెద్దగా వచ్చాయి అన్నమాట. అమెజాన్లో తీసుకున్నానండి, 2 వచ్చాయి, చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చాయి, చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి పెట్టాక. అండ్ చూడండి, చక్కగా గ్లాస్ పెట్టాను, అలాగే ఒక చిన్న మొక్కలాగా పెట్టాను అన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే స్క్రూ వచ్చేసి ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను. మనం సీల వేయకుండా దాన్ని స్టిక్ చేసి దానికి పెట్టేసేయచ్చు ఈజీగా. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీన్ని నేను మెజర్మెంట్ చూసుకోకుండా ఇక్కడ పెట్టేశాను అన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకా పైకి వేయాల్సి వచ్చింది. పైన ప్లాస్టర్ తోటి అతికిచ్చేసాను. సో ఇదైతే కిచెన్. ఇంక ఇప్పుడు పప్పు నానబెట్టేసుకుందాం, పిల్లలు వచ్చేలోపు నానిపోతుంది. అప్పుడు చక్కగా గారెలు వేసుకొని చికెన్ చేసుకుందాం. గారెలు చేసి చాలా రోజులైంది. చేసుకోండి రోజు, ఇంకా లేదంటే మినపప్పు మర్చిపోతాం. ఇప్పుడు ఎలా మర్చిపోయాను అలాగే మర్చిపోతాను. నాకు కొత్త ఫోన్ కొనిస్తావా కొనివా? అంటే నీ కాల్ అందట్లేదని చూపించా సింబాలిక్గా. పొడో అని నీ ఫీలింగ్, పెద్ద పొడో. ఇంకేమీ ఉన్నాయి కడగాల్సిన, ఇంకేమీ లేవు పనులు. సినిమాలో సమంత షాంపూ బాటిల్ పెట్టి తీసుకుంటారు. షాంపూ అంతేనే తలకు పోసుకోవాలి, లేదంటే ఆయిల్ పెట్టుకోవాలి అప్పలం లాగా. అందుకే అది ఆల్వేస్ ఉంటుంది స్టూల్ నా దగ్గర. అక్కడ దాన్ని వేసుకున్నాను, ఎక్కడైనా తీసుకున్నాను. ఏమో మరి అంత కొత్తగా నీకు ఈక్వల్గా ఉంటాను. నా గురించి టాపిక్ ఎందుకు? నా హైట్ గురించి టాపిక్ ఎందుకు? అక్కడ అందట్లేదు కదా అని చూపించాను నేను. ఈ చెట్లు పోస్తే మంచిదంట. చెట్లు పోయి ఉండలేదు లెక్కని పోయి గిన్నెలో పోసుకొని కరివేపాకు చెట్టు పోస్తాను, చక్కగా వస్తాను. నిన్న మజ్జిగ పోస్తే కరివేపాకు చెట్టు బాగా వస్తుందని చెప్పారు వేరే వాళ్ళు. నిజంగానే పోసాను, అది అసలు చిగురించకుండా ఉండింది. 3 రోజులు అయింది పోసి, ఎంత మంచిగా చిగురించింది అనుకున్నావు. రోజు మజ్జిగ పోస్తుంది దానికి. మనకు లేవు ఇప్పుడు మజ్జిగ తాగడానికి, కానీ దానికి పోయాలి. కరివేపాకు చెట్టు పోస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రైడే మార్నింగ్ రొటీన్ బ్లాగ్. అండ్ ఇంకా ఈ కరివేపాకు మొక్కకి ఈ మినపప్పు కడిగాను కదా, ఈ వాటర్ వేసేసి అలాగే ఇంకా వచ్చి చక్కగా మినపప్పు నానపెట్టేశాను కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నమాట. పిల్లలు వచ్చాక కంటిన్యూషన్ బ్లాగ్ అనేది పెడతాను. ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ బ్లాగు చూస్తూనే ఉన్నాండి. అప్పుడు ఇంకా ఎక్కువ పని ఉంటుంది, ఇప్పుడు ఏం పని ఉండదు. చక్కగా ఇల్లు క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసుకొని ప్రేర్ చేసుకొని రెస్ట్ తీసుకోవడమే. సో ఇక్కడైతే పపాయ మంచిగా వచ్చేస్తుంది. ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ పపాయ చెట్టుని అయితే పైన పెట్టిద్దాం అని చెప్తున్నాను హరికి, అయితే వద్దు ఇక్కడే ఉండని అంటున్నారు. సో నీడైనా సరే చక్కగా వస్తుంది కదా, సో అలా. అండ్ ఇంకా ఇటు సైడ్ మొక్కలేమో అలాగే ఉంచేసాను అన్నమాట. ఇంకా కిచెన్లోకి వెళ్తే ఇంక వాటర్ మెలన్ కట్ చేసి ఇచ్చాను హరికి తింటారని చెప్పి. అలాగే పప్పు కూడా నానపెట్టాను కదా, ఈ గిన్నెలు కొన్ని ఉన్నాయి, అవి కడిగేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.